మన పాఠశాలలో మన నైన్త్ క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ గురించి చెప్పుకున్నాం కదా. దాంట్లో థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి చెప్పుకున్నాం కదా. దాంట్లో బెలూన్ రాకెట్ గురించి చెప్పుకున్నాం యాక్టివిటీ 7లో. ఓకే, ఈ బెలూన్ రాకెట్లో యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. బెలూన్ రాకెట్ inflate a balloon and press the neck in the figure and prevent the air escape from it and pass the thread through the straw and tape the balloon on the straw as shown in figure 17. ఫిగర్ 17లో చూపించినట్టు బెలూన్ రాకెట్ చేయాలంటే ఒక స్ట్రా తీసుకోండి. స్ట్రాకి ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి 2 ఎండ్స్ వైపు ఒక థ్రెడ్ని దూర్చండి. అలానే ఒక బాగా గాలిగా ఊదిన బెలూన్ ఏం చేస్తారంటే క్లోజ్గా గాలి బయటికి పోకుండా గట్టిగా నొక్కి పెట్టి ఒక ప్లాస్టర్ సహాయంతో ఈ స్ట్రాకి కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏమవుతుంది, హోల్డ్ వన్ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ అండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు హోల్డ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్. ఓకే, మీ ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఈ థ్రెడ్ యొక్క 2 ఎండ్స్ హోల్డ్ చేసి పట్టుకొని ఉండమని చెప్పండి. నౌ రిమూవ్ యువర్ ఫింగర్ ఫ్రమ్ ద బెలూన్ నెక్ సో యాజ్ టు రిలీజ్ దట్ ఫ్రమ్ ద బెలూన్. సో మీ ఫ్రెండ్ని 2 ఎండ్స్ని చక్కగా టైట్గా పట్టుకోమని చెప్పిన తర్వాత మీరేం చేస్తారు, ఈ బెలూన్ యొక్క ఎండ్ని మీ చేతులతో గట్టిగా పట్టుకొని ఉంచారు కదా ఇప్పటివరకు, దాన్ని వెంటనే వదిలేస్తారు. వదిలేసినప్పుడు రిమూవ్ చేసినప్పుడు హ్యాండ్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, నాట్ హ్యాపెన్ నో. ఏమవుతుంది, ఇన్ఫ్లేట్ ఏ బెలూన్ అండ్ టై ఇట్స్ నెక్. That air within the balloon exert force on the walls of the balloon equally in all directions as shown in figure. So, inflate a balloon and tie its neck. The air within the balloon exert forces on the walls of the balloon equally in all directions as shown in figure 18. Figure 18లో చూపించినట్లుగా మీరు అక్కడ దారం కట్టి వదిలేయగానే వెంటనే ఆ బెలూన్ లోపల ఉన్న గాలి ఆ బెలూన్ యొక్క అన్ని డైరెక్షన్స్లో ఉన్న వాల్స్కి ఈక్వల్ డైరెక్షన్స్ ఈక్వల్ ఫోర్స్తో యాక్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ద బ్యాలెన్స్డ్ బై ద ఎలాస్టిక్ ఫోర్స్ ఆఫ్ ద బెలూన్. సో ఇలా ఈక్వల్గా అన్ని వైపులా బలం పనిచేయడం వల్ల ఆ బెలూన్ ఏంటి, బ్యాలెన్స్డ్ బై ద ఎలాస్టిక్ ఫోర్స్ ఆన్ ద బెలూన్. బెలూన్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి దానివల్ల అది ఈక్వల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నా అన్ని వాల్స్ వైపు అది బెలూన్ బ్యాలెన్స్ చేయబడుతుంది అనమాట. వెన్ యూ రిలీజ్ ద నెక్ ఆఫ్ ద బెలూన్ release the neck of the balloon to allow air to escape from the balloon. వాట్ హ్యాపెన్స్, నువ్వు ఎప్పుడైతే రిలీజ్ చేసావనుకో అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ అనేది బెలూన్ నుంచి బయటకి ఎస్కేప్ అవ్వడానికి నువ్వు ఛాన్స్ ఇచ్చినట్లు. అప్పుడేం జరుగుతుంది, ద బెలూన్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఎస్కేపింగ్ ఎయిర్. సో ఆ బెలూన్ అనేది దాంట్లో ఉన్న గాలి బయటికి పోతున్న కొద్దీ ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది అనమాట. ద మూమెంట్ ఆఫ్ ద బెలూన్ అండ్ ఎయిర్ ఈజ్ 0. సో ద బెలూన్, ఓకే ఇక్కడ స్టిక్ చేసాం కదా ప్లాస్టర్తో, అది మూవ్ అవ్వదు. ఓకే, ఫ్రీగా వదిలేలాగా స్టిక్ చేసాం కదా. సో ద బెలూన్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఎస్కేపింగ్ ఎయిర్. ద మూమెంట్ ఆఫ్ ద బెలూన్ అండ్ ఎయిర్ ఈజ్ 0. Begin with when the air escapes with the same velocity. The balloon moves in the opposite direction to the balance to the movement of the escaping air. సో ఇక్కడ ఏమైతే జరుగుతుందో, ఎప్పుడైతే దాన్ని అక్కడ వదిలేసామో ఏదైతే గాలి ఉందో గాలి అన్ని వైపులా సమానంగా బెలూన్ యొక్క గోడలు వాల్స్ వైపు ప్రయోగించబడుతుంటే ఈ బెలూన్ ఏంటి ఎక్కడికి కదలలేక ఏదైతే ఎటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతుందో అటువైపుకి ఆపోజిట్ డైరెక్షన్ ఆ బెలూన్ అనేది అక్కడే కదలడం అనేది మొదలవుతుంది అనమాట. సో బెలూన్ మూవ్స్ ఇన్ ద ఆపోజిట్ టు ద ఎస్కేపింగ్ ఎయిర్. ఎస్కేపింగ్కి ఆపోజిట్గా గాలి ఇటువైపు మూవ్ అవుతుంటే బెలూన్ ఇటువైపు మూవ్ అవ్వడం మొదలవుతుంది అనమాట. నెక్స్ట్ అనేది ద మూమెంట్ ఆఫ్ ద బెలూన్ అండ్ ఎయిర్ ఈజ్ 0. సో ఇది కదలలేదు కాబట్టి మూమెంట్ ఆఫ్ బెలూన్ యొక్క మూమెంట్ అలానే వాటి యొక్క ఎయిర్ అనేది 0 అవుతుంది. బిగిన్ విత్ ద సేమ్ ఎయిర్ ఎస్కేపింగ్ విత్ ద సేమ్ వెలాసిటీ. అలానే ఈ వెలాసిటీ కూడా ఎక్కడైతే దీని యొక్క ద బెలూన్ మూవ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ బ్యాలెన్స్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ఎస్కేపింగ్ ఎయిర్. సో ఏదైతే ఎస్కేపింగ్ ఎయిర్ ఏదైతే ఉందో దాని యొక్క వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో బెలూన్ మూవ్ అవుతూ ఉంటుంది.
కానీ ఇక్కడ బెలూన్ యొక్క మాస్ అనేది ఎయిర్ యొక్క మాస్ అనేది 0 అవుతుంది. ఎందువల్ల? మూమెంటం అనేది 0 అవుతుంది. ఎందుకంటే మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. బెలూన్ యొక్క మాస్ దాని యొక్క ఎయిర్ యొక్క దాని యొక్క వెలాసిటీ అనేది 2, గాలి బయటికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ అది మూమెంట్ అయ్యే 0 అవుతుంది. ఎయిర్ యొక్క వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో బెలూన్ అనేది మూమెంట్ అవటం అనేది మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటాం అనమాట ఈ యాక్టివిటీలో. నెక్స్ట్ అలానే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ యాక్షన్కి వెంటనే రియాక్షన్ అనేది ఇక్కడ మనం చూసాం. సేమ్ అలానే మనం ఈ ల్యాబ్ యాక్టివిటీలో చూసినట్లయితే ఒక పరీక్ష నాలుకని తీసుకొని టెస్ట్ ట్యూబ్ని తీసుకొని దాంట్లో కొంతవరకు వాటర్ నింపి దానికి వాటర్ బయటికి పోకుండా రబ్బర్ కాక్ని టైట్గా క్లోజ్ చేసి దీన్ని బన్సన్ బర్నర్ సహాయంతో హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నీరు ఎప్పుడైతే బాగా వేడెక్కిందో ఆ వేడి ఇక్కడ ప్లేస్లో వేడి ఉండలేక ఏమవుతుంది, అది బయటికి ఎగ్జిబిట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ కార్క్ని గట్టిగా తోసుకొని ఆ వేడి అనేది నీరు ఆవిరి అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కార్క్ తోసుకొని నీటి ఆవిరి ఎలా అయితే బయటకు వచ్చిందో సేమ్ అంతే ఫోర్స్తో ఈ పరీక్ష నాళికని టెస్ట్ ట్యూబ్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్ యొక్క మూమెంట్ అది ఫాస్ట్గా ఉందో ఆ టెస్ట్ ట్యూబ్ కూడా మూమెంట్ కూడా సేమ్ అంతే ఫాస్ట్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా యాక్షన్ రియాక్షన్ మనం ఇప్పుడు చూసాం కదా ఈ ల్యాబ్ యాక్టివిటీలో కూడా. సో అది ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా రాశారో చూద్దాం. అలానే ఏం టు షో ద యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద 2 different ఆబ్జెక్ట్స్. 2 different ఆబ్జెక్ట్స్ మీద యాక్షన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటాయి. మెటీరియల్ రిక్వైర్డ్, టెస్ట్ ట్యూబ్ కావాలి, రబ్బర్ కార్క్ కావాలి, అలానే వాటి క్యాప్ కావాలి, అలానే బన్సన్ బర్నర్ కావాలి, ల్యాబొరేటరీ టిటార్ స్టాండ్ కావాలి అండ్ థ్రెడ్ కావాలి వీటిని కట్టేయడానికి, టెస్ట్ ట్యూబ్ని కట్టేయడానికి. నెక్స్ట్ ప్రొసీజర్, టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ గుడ్ క్వాలిటీ గ్లాస్. టెస్ట్ ట్యూబ్ మంచి గుడ్ క్వాలిటీ ఉన్న గ్లాస్ టెస్ట్ ట్యూబ్ని తీసుకొని పుట్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. దాంట్లో కొంచెం నీరు పోసి కొంతవరకే నీరు పోసి ప్లేస్ ద కార్క్ క్యాప్ ఎట్ ద మౌత్ టు క్లోజ్ ఇట్. దాని యొక్క మూత దగ్గర రబ్బర్ కార్క్ పెట్టి పూర్తిగా టైట్గా క్లోజ్ చేసి నౌ సస్పెండ్స్ ద టెస్ట్ ట్యూబ్ హారిజాంటల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 strings యాజ్ షోన్ ఫిగర్ 19. ఫిగర్ 19 చూపించి 2 threads సహాయంతో దాన్ని స్టాండ్కి హారిజాంటల్గా హ్యాంగ్ చేసి నెక్స్ట్ హీట్ ద టెస్ట్ ట్యూబ్ విత్ బన్సన్ బర్నర్ అంటిల్ ద వాటర్ వేపర్స్ ఆర్ కార్క్ క్యాప్ బ్లౌజ్ అవుట్. సో కింద బన్సన్ బర్నర్ సహాయంతో మనం దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి క్యాప్ని బయటకు నెట్టేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఆ టెస్ట్ ట్యూబ్ని. ఓకే, సో మనకు ఇది టెస్ట్ ట్యూబ్ ఆపరేటర్స్ రాశారు, ఇది వాటర్. నెక్స్ట్ ఇది రిటార్ స్టాండ్, ఇది ల్యాబొరేటరీ స్టాండ్ అని కూడా అంటాం. అలానే ఇది దారం కాబట్టి స్ట్రింగ్, ఇది కార్క్ క్యాప్, బన్సన్ బర్నర్ అనమాట. ఇది ఓకే, ఫ్లేమ్ని ఇస్తూ ఉంటుంది. మీరేం అబ్జర్వ్ చేశారు, అబ్జర్వ్ ద మూమెంట్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ వెన్ ద రబ్బర్ కార్క్ క్యాప్ బ్లోస్ అవుట్. కంపేర్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ యాజ్ వెల్ యాజ్ రబ్బర్ కార్క్ క్యాప్. సో ఎప్పుడైతే ఇక్కడ రబ్బర్ క్యాప్ అనేది విడిగా దాని నుంచి విడిపడిపోయి పెద్ద ఫోర్స్తో విడిపడిపోయింది అనమాట. ఏదైతే రబ్బర్ క్యాప్ ఫోర్స్తో బయటకు వచ్చేసిందో అంతే ఫోర్స్తో ఈ టెస్ట్ ట్యూబ్ అనేది మూవ్ అవడం అనేది జరిగిందనమాట. సో కంపేర్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ యాజ్ వెల్ యాజ్ రబ్బర్ కార్క్ క్యాప్. అబ్జర్వ్ ద డిఫరెన్స్ ఇన్ ద వెలాసిటీస్ ఆఫ్ ఏ రబ్బర్ కార్క్ క్యాప్ అండ్ ద రీకాలింగ్ టెస్ట్ ట్యూబ్. సో అప్పుడు రిమూవ్ అయిన రబ్బర్ కార్క్ యొక్క వెలాసిటీని అలానే దాని యొక్క టెస్ట్ ట్యూబ్ యొక్క వెలాసిటీని కనుక మీరు టెస్ట్ చేసినట్లయితే వాట్ డూ యూ అబ్జర్వ్, మీరేం గమనించారు, వాట్ డూ యూ ఇన్ఫార్మ్ ఆన్ ద అబోవ్ ఎక్స్పెరిమెంట్స్ మీరేం గమనించి చెప్తారు. కార్క్ ఎంత ఫాస్ట్తో బయటికి నెట్టవేయబడిందో అంతే ఫాస్ట్తో ఆ పరీక్ష నాళిక కూడా వెనక్కి నెట్టవేయబడింది. కాబట్టి 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్లో ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయినాయి అని చెప్పి మనకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గ్యాస్ బయటికి తన్నితే సేమ్ అంతే ఫోర్స్తో గ్యాస్ బయటికి నెట్టినప్పుడు ఈ పరీక్ష నాళిక కూడా సేమ్ అంతే ఫోర్స్తో దాన్ని అది వెనక్కి లాక్కుంది అనమాట. సో ఈ విధంగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్లో ఫోర్సెస్ అనేది యాక్ట్ అయింది. ఇక్కడ థింక్ అండ్ డిస్కస్ ఏంటంటే ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద ఎర్త్ ఆన్ ద బాల్ అండ్ 8 Newtons. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద ఎర్త్ బై బాల్. ఒక భూమి ఎర్త్ మీద 8 Newtons బలాన్ని ప్రయోగించింది అనుకోండి, సేమ్ అంతే బాలు అంతే బంతి భూమి మీద ఎంత బలాన్ని ఉపయోగిస్తుంది, సేమ్ ఫోర్స్ని యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది అనుకోండి సార్ ఎగ్జాంపుల్,
ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అయితే ఏమవుతుంది ఫస్ట్ సేమ్ అంతే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఎర్త్ అనేది బాల్ అనేది ఎర్త్ మీద ఫోర్స్ అప్లై అయింది కాబట్టి అది ఏమవుతుంది -8 న్యూటన్స్ అవుతుంది. ఓకే, సో భూమి ఎర్త్ మీద 8 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అయితే ఈ బాల్ కూడా భూమి మీద సేమ్ అంతే 8 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అయింది కాబట్టి ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి -8 న్యూటన్స్. సో బాల్ ఎర్త్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత -8 న్యూటన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ a block is placed on the horizontal surface. The two forces are acting on the block. One downward pulling gravity force and one is normal force acting on it. Next, are the force equal and opposite? And do they have form action reaction pairs? Discuss with your friends. ఓకే, మనకు బ్లాక్ ఉందన్నమాట. ఒక హారిజంటల్ సర్ఫేస్ మీద ఒక బ్లాక్ని ప్లేస్ చేస్తుంది. ఈ బ్లాక్ మీద 2 ఫోర్సెస్ యాక్ట్ ఉంది. ఒకటేమో గ్రావిటేషనల్ ఫోర్సు, ఇంకొకటేమో అలానే నార్మల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో దీని మీద యాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ హారిజంటల్ సర్ఫేస్ మీద ఉంది కదా, భూమి మీద లేదు కదా. హారిజంటల్ సర్ఫేస్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ మీద ఉందనుకోండి. అయితే 2 ఫోర్సెస్ అన్ని ఈక్వల్గా వాటిని రియాక్షన్ పేర్ అని చెప్పవచ్చా? 2 ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉన్నా ఆ 2 సేమ్ డైరెక్షన్లో లేవు. ఓకే, కాబట్టి ఆ 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. సారీ, there are 2 acting on the block. One is downward pull of gravity, another one is normal forces acting on it. So the force equal and opposite. Are these forces are equal and opposite? Forces equal కానీ ఆపోజిట్ డైరెక్షన్లో లేవు. బట్ డూ ఫార్మ్ ద యాక్షన్ రియాక్షన్ పేర్, కాబట్టి అవి యాక్షన్ రియాక్షన్ పేర్ కూడా అది ఫామ్ చేయలేదు. సో ఒక బ్లాక్ అనేది హారిజంటల్ సర్ఫేస్ మీద ఉంటే దానికి డౌన్వర్డ్ గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల దాని మీద నార్మల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో నార్మల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది టేబుల్ మీద ఉంది కాబట్టి సర్ఫేస్ మీద. సో నార్మల్ ఫోర్స్ అనేది ఒకే మ్యాగ్నిట్యూడ్తో లేవు కాబట్టి ఈ 2 సేమ్గా లేవు కాబట్టి వీటిని రియాక్షన్ పేర్ అని కూడా అనగలను. అవి రియాక్షన్ పేర్ అనేవి అవ్వన్నమాట. సో నాట్ ఏ రియాక్షన్ పేర్ అని చెప్పి మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ why is it difficult for the firefighters to hold a house that eject the water large amount of water in the high speed? మనకి ఫైర్ ఇంజిన్ నడిపే వాళ్ళు ఆ వాటర్ వచ్చే పైప్ని పట్టుకోవడానికి చాలా కష్టపడతారు, చాలా కష్టం. ఎందుకు దాన్ని హోల్డ్ చేయడానికి అంత కష్టపడతారు? ఎందుకంటే ఫైర్ ఇంజిన్లో మంటలు అడ్డానికి వచ్చిన వాటర్ అనేది చాలా హై స్పీడ్తో హై వాల్యూమ్తో వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు ఫైర్ ఇంజిన్ నుంచి పైప్లో నుంచి వాటర్ వస్తుందండి. చాలా పెద్ద పైపు కదా, లార్జ్ అమౌంట్ ఆఫ్ మాస్తో వాటర్ వస్తుంది. వాటర్ యొక్క మాస్ ఎక్కువ, అలానే అవి వాటికి స్పీడ్ కూడా వెలాసిటీ కూడా హైగా ఉంటుందన్నమాట. సో ఆ ఎంవి మాస్ అండ్ వాల్యూమ్ వెరీ హైగా ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క మూమెంటం కూడా హైగానే ఉంటుందన్నమాట. సో ఎక్కువ మూమెంట్ ఉన్నప్పుడు దీన్ని పట్టుకోవాలంటే ఒక మనిషి వల్ల కాదు, ఒక 10 మంది, ఒక 5-6 కలిస్తే కానీ ఆ పైప్ని పట్టుకొని కంట్రోల్ చేయలేదు. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ద ఫైర్ ఫైటర్స్ టు హోల్డ్ ఏ house that injects the large amount of water at a high speed. Okay, now next video lo manam conservation of a momentum and impulse gurinchi cheppukunna. Okay, thanks for watching video.